ఆ! తగ్గేదేలే మీ నర్సయ్య తాతతో రప్ప, రప్ప, రప్ప. ఇగ మరి అలా మా తాత ఎవరిని పట్టుకొచ్చిండు, ఏంది ఏం కథ అంటే, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని పట్టుకొనొచ్చిన. ఇగ మరి సారు సల్లగుండా తిన్న కూడు పెయ్యి పడకుండా అయితుందట. వ్యవహారం పంచాయతీ పాడైపోను. ఈ జనాలకు సేవ చేయాలన్నా, ఈ పంచాయతీ ముంగటేసుకోవాలన్నా అర్థమయ్యే గాక ఇగ మరి ఏదో నడుస్తుందట. మరి ఆ మెదక్ కోయలాగా అది పోను రిల్తుందట. ఇక మరి దాని ఇలాకలు అది చూసుకోక గికడేదికి ఏలు పెడుతుంది. అసలు ఏం జరుగుతుంది ఏం కథ అయ్యా? ఎందుకంటే మరి అసలు ముచ్చట బయటికి రావాలి, జనాలకు అసలు కథ ఏదో తెలవాలి కదా. అందుకనే వచ్చిన సారు శనార్థి. ఏంది సారు మరి ఈ పంచాయతీలో ముంగటేసుకుంటారా, జనాలకు సేవ చేస్తారా? ఈ మైనంపల్లి కథ ఏంది అసలు? మరి ఎట్టెట్ట పుట్టే ఈ పంచాయతీ ఎందుకైతుంది ఈ లడాయి? ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆ, బోనాలకు సంబంధించి మనం అందరికీ కొండ సురేఖ గారికి మా యొక్క నియోజకవర్గంలో చెక్కులు ఏవైతే ఆలయాలకు ఇస్తున్నారో చాలా తక్కువ రుసుము ఇస్తున్నారమ్మా, కొంచెం ఎక్కువ చేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయమని నేను ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు కూడా అదే చెప్తున్నా. ఇక్కడ ఉన్న లోకల్ గుండాలకు అదే ఈ గుండాగిరి చేసే వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నా, ఏంటంటే చేతనైతే గుడిలకు ₹1 ఎక్కువ తీసుకురండి. ఓ కుర్చీ ఇవ్వకుండా దానికి ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తాం కొట్లాడతాం అనేది ఇది సమస్య పరిష్కారం కాదు. ప్రజలు కూడా దీన్ని హర్షించరు. మీకు చేతనైతే ప్రభుత్వం మీద ఉంది, ఒక ఆలయంకి ₹1,00,000 ఇచ్చే గుడి ఉంటుంది, చెక్కు బోనాలకు సందర్భంగా చెక్ ఇస్తారు ఆ ఆలయానికి సంబంధించి, దాన్ని 2 లక్షలు దండి 3 లక్షలు దండి, అది తెలివితేటలు అనిపించుకుంటుంది. దాన్ని ఓ డెవలప్మెంట్గా ప్రజలు కూడా భావిస్తారు. ఈ కొట్లాడి ఈ పనులు చేస్తుంటే పనులను ఆపి మనం ఎక్కడ పోయినా కానీ ఈ పని చేయొద్దు ఆ పని చేయొద్దు అనేసి, ఇప్పుడు ఉదాహరణకు ఇంద్రమ్మ ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తా అన్నది. నీకు చేతనైతే ఆ ఇండ్లు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకు అప్పచెప్పు. గత ప్రభుత్వంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ కట్టిస్తే మల్కాజ్గిరిలో ఒక ఇల్లు కట్టియలేకపోతుంది. మల్కాజ్గిరి ప్రాంతంలో ఒక ఇటుక పెట్టకపోతుండే. ఇప్పుడు కూడా ఇంకా ఒక ఇటుక పెట్టనీయకుండా మీరు ముఖ్యమంత్రిని అడగాలే కదా. డెవలప్మెంట్ అంటే ఈ విధంగా చేయాలి. నేనేదో హీరోని, నేను 100 మందితో ఊరేగుతాను అనుకునే కాలమా ఇది? డెమోక్రసీ అంటే ఇట్లుంటుందా? పని చేసి ప్రజలను కోరి వాళ్ళని మెప్పించి వాళ్ళని మెప్పు కోరి మళ్ళీ ప్రజాక్షేత్రంలో పోరాడి గెలవాలి. దమ్ముంటే గది చేయాలి. ఇక దమ్ము లేని వాళ్ళకి ఇదే పక్కకు చూసి దొమ్మిగా ఉంటుంది చూడండి, దొమ్మి కోట్లాటలు తీయడానికి ఇవన్నీ ఆలోచన చేస్తాం. ఇక ఇది అసలైన పంచాయతీ. ఇది ₹10 తెచ్చుకోవాలి. మరి మన ఇలాక ఎట్లా బాగు పెట్టుకోవాలి, ఏంది ఏం కథ అనేది మరి పెద్ద మనిషి ఆంబాయం. సరే ఇక మరి సారు మరి రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి. ఇక మరి ముందుగాల ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటుర్రు. మరి ఎట్ట ఉంది మరి ఏంది ఏం కథ? మరి ఆ కాంగ్రెస్ కోల్యాగలేమో బీఆర్ఎస్ని ఇక సమాధి చేస్తామని ఐలెంకలు కొడుతున్నాయి. మరి ఏం చెప్తావు ఆ కోల్యాగలకు? ఒకటే, ఎవరైనా అంటే ఏ పార్టీ అయినా ప్రజాక్షేత్రంలో ప్రజలను మెప్పు పొందే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మా కేసీఆర్ గారు ఇంతకుముందు ప్రజల మెప్పు పొందే విధంగా పనిచేసిండ్రు కాబట్టి ఇలా ఒక ట్యాంకర్ సంస్కృతి ఇలా మన జంట నగరాల్లో లేదు. అది చేయడానికి ముఖ్య కారణం కేసీఆర్ గారు. అదేవిధంగా ఇలా కరెంటు ఒక నిమిషం పోకుండా చేసిన ఘనత కూడా ఆయనది. అట్లా చెప్పుకుంటూ పోతే 100 రకాల మంచి పనులు చేసిండ్రు కాబట్టి ట్విన్ సిటీస్లో ఇలా మొత్తం మా యొక్క ప్రభుత్వాన్ని, మా యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు. సో నేను ఏమంటున్నా అంటే ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇప్పుడు మేమైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు సంబంధించిన పనులు చేస్తే వాళ్ళు మళ్ళీ ఓటేసి గెలిపిస్తారు. సో కాబట్టి ప్రజాక్షేత్రంలో పొండి, వీలైతే మీకు దమ్ముంటే పనులు చేయండి, కబ్జాలను ఆపండి. మీకు సంబంధించిన గుండాలు, కాంగ్రెస్కి నాయకులకు సంబంధించిన గుండాలు మొత్తం భూములను కబ్జా పెడుతుండ్రు. యుఎల్సి ల్యాండ్ను మిగిలనిస్తలేరు, భూదాన్ ల్యాండ్ను మిగిలనిస్తలేరు, కనీసం చెరువుల చుట్టూ ఉన్న ల్యాండ్ మిగిలనిస్తలేరు, పార్కులను కూడా మిగిలనిస్తలేరు. మీరు అవి ఆపండి. ప్రజలు అవన్నీ చూస్తూనే ఉన్నారు. మీ పేరు మీద గుండాలు ఎలా చెలరేగి భూములను కబ్జా పెట్టుకుంటున్నారో వాటిని ఆపి
ప్రజాక్షేత్రంలో ప్రజలకు పనికొచ్చే. ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ అల్వాల్ ప్రాంతంలో ఒక సబ్ రిజిస్టర్ కార్యాలయం లేదు. 15 కిలోమీటర్ల అవతల వెళ్ళి వాళ్ళు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళాల్సి. ఇలా భూములు కబ్జా అవుతున్నాయి. నేను కలెక్టర్ని అడిగితే మీ దగ్గర అన్ని మా ప్రభుత్వ భూములు కబ్జా చేసేసిండ్రు కదంటే, మరి కబ్జాలు ఆపొచ్చు కదా సార్ అని వాళ్ళకు కూడా విన్నవించినాం. ఎవ్వరు కూడా స్పందించడం లేదు అధికారులు. కాబట్టి మీరు ప్రజలు కూడా ఇది చూస్తుండ్రు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ సొంత భవనం లేదు. ఒక మన ఏమంటారు ఫైర్ స్టేషన్ నిర్మించుకోవాలనుకుంటే మనకు జాగా దొరకదు. ప్రతి ఒక్క జాగాలో ఈ విధంగా కబ్జాలకు గురవుతున్నాయి. ప్రైవేట్ వాళ్ళు ఏ విధంగా కబ్జా చేస్తుండ్రు భూములను అని ప్రభుత్వాన్ని నిలదీసినాం, అసెంబ్లీలో అడిగినాం, కలెక్టర్ గారులను అడుగుతున్నాం. ప్రతి ఆయనకు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. గుండాలకు వాళ్ళు స్వైర విహారం చేయడానికే ఈ విధమైన ప్రభుత్వాలు ఈ విధంగా చేయూతనిస్తే రేపు ప్రజలే బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నాను. ఇక మరి సార్ ఇంకో మాట ఏంటంటే 10 ఏళ్ల రాజ్యంలో కేసీరావయ్య చేయలేని పనులు మేము 18 నెలల కాలంలో చేసినాము. మరి ఇక మా ఈ 3 పువ్వులు 6 కాయలుగా తెలంగాణలో పథకాలు ఉరుకులో పెడుతున్నాయి ఏమంటారు వీళ్ళు. ఇక మరి ఇలా బలం ఏం పెరిగిపోతుందని మాట్లాడుతున్నారు. మరి నిజంగానే పూర్తి స్థాయిలో పథకాలు అన్నీ మరి చేరుతున్నట్టేనా? మరి ఏమంటావు దీని మీద? చేరుతున్నాయని వాళ్ళు అంటుర్రు. ఏం నడుస్తుంది మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో? ఇప్పుడు చూడాలన్న యువ వికాసం పేరు చెప్పిండ్రు, దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసిండ్రు. మహిళలకు 2500 ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. మళ్ళీ ఇంద్రమ్మ ఇండ్లకు ఒక తట్టెడు మట్టి పోయలేదు, తట్టెడు ఇసుక తెచ్చి పెట్టలేదు.